అందరికీ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ కండావ కప్పుకున్నమంటే ఆయన ఏదో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మా కుటుంబంలో స్విచ్చులు పెడుతున్నాడు అని చెప్పేసి అమాయకంగా ప్రజలకు ఎవ్వరికి తెలియని విధంగా మాట్లాడాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేను స్ట్రైట్గా అడిగేది ఏంటంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, లక్ష్మీ పార్వతి నీకు వేలు విడిచిన మేనమత్త కూతురా? ఎందుకు లక్ష్మీ పార్వతిని నీ పార్టీలో తిప్పుకుంటున్నావు? ఎందుకు లక్ష్మీ పార్వతిని ఛాన్స్ దొరికినప్పుడల్లా మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు నీచుడు, చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కి ఎన్నుపోటు పొడిచాడు, మా భర్తని అది చేశాడు ఇది చేశాడని ఓకదంపుడు ఉపన్యాసాలు ఇప్పిస్తున్నావు? ఎందుకు లక్ష్మీ పార్వతికి పదవిని ఇచ్చావు? లక్ష్మీ పార్వతి ఏమైనా నీకు బంధువా? లక్ష్మీ పార్వతి ఏమైనా నీకు చుట్టమా? ఏ కారణం చేత లక్ష్మీ పార్వతిని నువ్వు పార్టీలోకి ఉంచుకున్నావు? తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ యొక్క దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పరుచూరు నియోజకవర్గం నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని ఎందుకు మీరు పార్టీలో చేర్చుకున్నారు? పార్టీలో ఎందుకు టికెట్ ఇచ్చారు? 2019లో కూడా మళ్ళీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని పరుచూరు నియోజకవర్గం మీద ఎందుకు పోటీ చేయించారు? దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని మీరు 2024లో టికెట్ ఇవ్వాలి అని అంటే మీరేం చెప్పారు? మీరు చంద్రబాబు నాయుడు గారిని తిడితేనే, చంద్రబాబు నాయుడు గారి గురించి లేనిపోయినటువంటి అబద్ధాలను ప్రజలకు చెప్తేనే మీకు టికెట్ కన్ఫర్మ్ చేస్తాము అని చెప్పేసి మీరు చెప్పలేదా? చెప్పిన మాట వాస్తవం కాదా? అంటే నువ్వు చేస్తేనేమో రాజకీయం, ఎదుటోడు చేస్తేనే వ్యభిచారం. ఇక అక్కడ దాకా పోతే నువ్వు 2019లో నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత చింతకాల అయ్యన్న పాత్రుడు గారి తమ్ముడిని, ఆ కుటుంబాన్ని నెట్టన చీల్చి తమ్ముడిని పార్టీలో చేర్చుకొని ఆ ఇంట్లో నువ్వు తగాదలు పెట్టలేదా? జ్యోతుల నెహ్రూ గారి ఇంట్లో కూడా సేమ్ పరిస్థితి తీసుకురాలేదా మీరు? ఇంకా ఎంతమంది కుటుంబాలలో మీరు చుచ్చు పెట్టారు? పార్టీలో విభేదాలు తీసుకొచ్చారు, సొంత అన్నదమ్ముల మధ్య రాజకీయ వైరంభాలు సృష్టించిన మాట వాస్తవం కాదా? ఇక్కడ కేవలం నీ రాజకీయ స్వార్థం కోసం ఆ కుటుంబాలను విభజించావు. కానీ ఇక్కడ మీ చెల్లెలు షర్మిల ఈరోజు కాంగ్రెస్లో చేరడానికి ప్రధానమైన కారణం నీ యొక్క అత్యాశ, నీ దుర్బుద్ధిని ఆమె గ్రహించింది కాబట్టి, ఆమె నీ చేతుల్లో మోసపోయింది కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో ఆమె ఆల్టర్నేట్ లేకుండా పోవటం వల్ల కాంగ్రెస్ పార్టీలో చేరింది. అసలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందు తెలంగాణకి పోవటానికి, తెలంగాణలో పార్టీ పెట్టడానికి సహకరించింది ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, సిపిఐ, సిపిఎం ఇలాంటి అనేక పార్టీలు ఉన్నప్పటికీ కూడాను ఒక సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఓట్లని ఆకర్షించాలంటే ఖచ్చితంగా షర్మిల లాంటి ఒక పబ్లిక్ వెయిట్ ఉన్నటువంటి ఒక పర్సన్ మనకి కావాలని చెప్పి అప్పుడు తెర వెనక కేసీఆర్ గారు తెలంగాణకి రమ్మని చెప్పేసి ఆ రోజు షర్మిల గారిని ప్రోత్సహించారు. తెర వెనక షర్మిల పార్టీని హైలైట్ చేయడం కోసం కావాలని ఆమె మీద కేసులు పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులు చేస్తూ, ఆమె పాదయాత్రకు ఆటంకాలు కల్పిస్తూ ఆమెకి ప్రజల్లో ఒక స్థానాన్ని ఏర్పరిచే పరిస్థితిలో, అంటే ఆ పార్టీ యొక్క మైలేజ్ పెంచే పరిస్థితిలో కేసీఆర్ గారు తెర వెనక డ్రామా నడిపారు. అయితే షర్మిల ప్రధానంగా అక్కడ చెప్పింది, కేసీఆర్ గారు చెప్పింది ఏంటనంటే, జగన్మోహన్ రెడ్డి నీకు బంధుత్వంగా ఉంటాడు, నీ సన్నిహితంగా ఉంటాడు, నువ్వు చెప్తే వింటాడు, కాబట్టి ఆస్తుల పంపకాల విషయాలలో నాకు అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం చేయమని చెప్పండి, మీరు మా ఇద్దరికి మధ్యవర్తిగా చేసి దాన్ని పరిష్కరించమని చెప్పేసి కేసీఆర్ గారి ముందు ఆ ప్రతిపాదన ఉంచారు. అనేక సంవత్సరాలు సుదీర్ఘంగా మాట్లాడుతున్న ప్రతిసారి ఈ యొక్క ప్రస్తావన అనేది కేసీఆర్ గారు దాన్ని పరిష్కరించడంలో వైఫల్యం చెందినప్పుడు ఇక షర్మిల గారికి ఇక ఆప్షన్ ఏంటి అని అన్నప్పుడు కరెక్ట్గా అదే సమయానికి కరెక్ట్గా కాంగ్రెస్ గాలం వేసి షర్మిల గారిని పట్టుకున్నారు. ఏమని చెప్పారు? అసలు షర్మిలకి కాంగ్రెస్ ఏమని ఆఫర్ ఇచ్చిందని అంటే, ఇక్కడ నువ్వు పోటీ చేస్తే ముఖ్యంగా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి రెడ్ల సామాజిక వర్గం ఓట్లు చీలిపోయి మళ్ళీ టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ నువ్వు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా నీకు మీ అన్న మధ్య ఉన్నటువంటి ఆస్తి వివాదాల సమస్యల్ని పరిష్కరించడంలో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించదు. అదే నువ్వు మాకు అనుకూలంగా కానీ పనిచేస్తే తెలంగాణలో నుంచి నీ పార్టీని విలీనం చేసిన తర్వాత నీకు ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్ష పదవిని ఇస్తాము. అలాగే పిసిసి అధ్యక్ష పదవిని ఇవ్వడానికి కూడా కాంగ్రెస్కి ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, షర్మిలాని పార్టీలో చేర్చుకోవడం ద్వారా ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి రెడ్ల సామాజిక వర్గం ఓట్ బ్యాంకింగ్ చీలకుండా చూడటము, అలాగే బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్ బ్యాంకింగ్ని కట్టడి చేయటంలోనూ కాంగ్రెస్కు తెలంగాణలో కలిసి వచ్చే అంశం. ఇక ఆంధ్రప్రదేశ్లో
సమైక్య రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అధికారాన్ని కోల్పోయింది. ఇక అధికారం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిరూపంగా చలామణి అవుతుంది. కాబట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బగొట్టాలి, ఈ పార్టీని ఉంటే కాంగ్రెస్కు లైఫ్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ని ఆ స్థాయిలోకి తీసుకురావాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డి బిడ్డ అయినటువంటి వైఎస్ షర్మిల అయితేనే ఆ స్థానాన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతుంది అనేటువంటిది కాంగ్రెస్కి ఒక విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా వైఎస్ షర్మిల కుమారుడు ఉన్నటువంటి రాజారెడ్డి ఈరోజు మీరు చూసినట్టయితే అతని యొక్క ఫిజిక్ కానీ బాడీ కానీ ఆ కట్అవుట్ కానీ పార్టీకి పనికొస్తుంది. ఎందుకంటే ఒక యంగ్ హీరోలా ఉన్నాడు కాబట్టి భవిష్యత్తులో కూడా వీళ్ళని పుషప్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒక సుస్థిరమైనటువంటి నాయకత్వం, అంటే ఒక 10-15 ఏళ్లలో సుస్థిరమైన నాయకత్వం ఏర్పడుతుంది. అట్లాగే పైన కేంద్రం ఎప్పుడైనా కానీ అధికారంలోకి కాంగ్రెస్ వచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆకర్ష్ కాంగ్రెస్ అనేటువంటి పథకాన్ని అమలు చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మళ్ళీ తిరిగి తన పూర్వవైభవాన్ని పుంజుకోవడానికి రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో చెందిన వ్యక్తి అయితేనే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందని చెప్పేసి, అంటే షర్మిలాను చేర్చుకోవడం ద్వారా 2 రకాలుగా కాంగ్రెస్కి లాభం చేకూరుతుంది. అందుకని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గట్టిగా షర్మిల మీద ఫోకస్ పెట్టింది. అందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏంటంటే ఖచ్చితంగా రేపు కేంద్రంలో మనం అధికారంలోకి వస్తే ఏదైతే నీ ఆస్తుల వివాదాలు ఉన్నాయో ఆ ఆస్తుల వివాదాలు నీకు అనుకూలంగా పరిష్కారం చేస్తాం, నీకు న్యాయం చేస్తాం. ఒకటి. రెండవది, పిసిసి అధ్యక్ష పదవిలో ఉన్నావు కాబట్టి నెక్స్ట్ ఏదైనా కేంద్రంలో మనం అధికారంలోకి వచ్చి ఇక్కడ మీరు ఏదైనా ఉంటే నీకు అధికారం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఆ 2 ప్రపోజల్స్ని మీకు పెట్టడం ద్వారా అలాగే నీ కుమారుడికి రేపు రాజకీయ భవిష్యత్తు కూడా గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎలాగో ఆడపిల్లలు ఉన్నారు 2, కాబట్టి రాజశేఖర్ రెడ్డి వారసత్వంగా తీసుకోవాల్సి వస్తే ఇక షర్మిల కుమారుడు రాజారెడ్డి మాత్రమే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. అలాగే రాజారెడ్డి కూడా ఇప్పుడు ఏదైతే షర్మిల కుమారుడు ఉన్నాడో అతనికి కూడా మంచి ఫాలోయింగ్ ఇప్పుడు ఈ మధ్య ఏర్పడుతుంది కాబట్టి అది కాంగ్రెస్కి ప్లస్ అవుతుంది కానీ ఊహించుకున్నారు కాబట్టి వాళ్ళు ముందుగానే షర్మిలని ఆకర్షించడం జరిగింది. ఇక్కడ ఎక్కడా కూడా కాంగ్రెస్ తన స్వలాభం, షర్మిల తను ఏదైతే మోసగించబడిందో దానికి న్యాయం కోసం మాత్రమే వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘర్షణ మాత్రమే ఆమె కాంగ్రెస్ వైపు వెళ్ళడానికి కారణమైంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకొస్తావు? అసలు చంద్రబాబు నాయుడికి సంబంధం ఏముంటే నువ్వే నీ ఆస్తులు సక్రమంగా పంచి నీ చెల్లికి న్యాయం చేస్తే నీ చెల్లి పక్కకి వెళ్ళేది కాదుగా. రేపు సునీతారెడ్డి కూడా బయటకు వస్తుంది. ఇప్పటిదాకా 4 సంవత్సరాలు ఫైట్ చేసింది తన తండ్రిని ఎవరు చంపారని, బెల్లం కొట్టిన రాయిలాగా నువ్వు వాళ్ళకి సహకరించకపోగా కష్టపడేదో పైనుంచి ఉత్తర్వులు వస్తే దాన్ని కూడా అడ్డుకోవటం మొదలుపెట్టి సాక్షాత్తు సునీతారెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నావు. ఆమె యొక్క తండ్రి క్యారెక్టర్ని వక్రీకరించావు, చేయాల్సిన పనులన్నీ నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటూ అన్నీ చేస్తూ ప్రజలకు ఏమీ తెలియనట్టు బయటకు వచ్చేసి అమాయకత్వంగా నేను ఏమి చేయలేదు, నాకు తండ్రి లేని పిల్లోడిని, నన్ను అన్యాయం చేస్తున్నారు, నన్ను నా మీద ఇబ్బంది పడుతున్నారు అని అంటున్నావు. నువ్వు భారతదేశంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు చేయనటువంటి అత్యంత హేమాయమైనటువంటి అత్యంత నీచమైనటువంటి రాజకీయ చరిత్రకు పాల్పడింది నువ్వు. భారతదేశంలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ ఇటువంటి నీచమైన చరిత్రకు పాడలా. చింతకాల అయ్యన్న పాత్రుడి కుటుంబంలో చుచ్చుపెట్టలేదా నువ్వు? ఆయన తమ్ముడికి పదవినిస్తానని తన అన్న మీద ఉసిగొలపలేదా? జ్యోతులు నెహ్రూ ఇంట్లో అదే పని చేసావా? ఇంకా చెప్పుకుంటా పోతే రాష్ట్రంలో ఎంతమందిని ఇదే పొలిటికల్గా నువ్వు దెబ్బతీసావు. ఎవరికి తెలియని విషయం. నువ్వు ఈరోజు నీ స్వార్థం గుండా నీ చెల్లి బయటకు వస్తే నువ్వు ఈరోజు చంద్రబాబు నాయుడు చేశాడని ప్రతి దానికి ఆవలించిన ఏది పేగులు లెక్క పెట్టేటట్టు ప్రతి దానికి కూడా సర్వరోగ నివారణ చంద్రబాబు నాయుడు చేశాడు. నీ కుటుంబ సమస్యలు నువ్వు పరిష్కరించుకోలేక నువ్వు రోడ్డు మీదకి వచ్చి నీకు చేతగాక నీ కుటుంబంలో నీ చెల్లెల్ని న్యాయం చేయడం నువ్వు చేతగాక ఆమె రోడ్డు మీదకి వచ్చి పార్టీ మారితే అది చంద్రబాబు నాయుడు ఎట్లా కారణం అవుతాడు? నువ్వు కాంగ్రెస్ పార్టీని ఆక్యుపైడ్ చేసావు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ స్థానాన్ని మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఫుల్ఫిల్ చేయాలని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆపరేషన్ వైకాపా అనేటువంటి ఒక మిషన్ని స్టార్ట్ చేశారు. ఈరోజు నువ్వు చాలామందికి టికెట్లు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు టికెట్లు? ఎందుకు జాగ్రత్త పడుతున్నావు? 2019లో నువ్వు మీ అన్న పెద్ద దొంగ అయినటువంటి కేసీఆర్ కలిసి ఆడిన డ్రామా, తెలంగాణలో ఎవరికైతే ఎమ్మెల్యేలకు ఆస్తులు ఉన్నాయో వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేపించి తెలుగుదేశం పార్టీలో బీఫామ్ తీసుకున్న తర్వాత కూడా ఆమ్దాల ప్రభాకర్ లాంటి వాళ్ళు కొంతమంది పార్టీని ఫిరాయించేసి తెలుగుదేశం పార్టీ వీక్ అయిపోయింది, వైకాపా మంచి ఫోర్స్లో ఉంది అనేటువంటి గ్లోబల్ ప్రచారాన్ని తెరపై లేపావు. అదే పరిస్థితి ఇప్పుడు నీకు వస్తుందని ముందే గ్రహించి ఎవరికైతే హైదరాబాదులో ఆస్తులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా బీఫామ్స్ నువ్వు నిరాకరిస్తున్నావు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎవరైతే
వైఎస్ఆర్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారో వాళ్ళ ఆస్తులు కానీ హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా సేమ్ నువ్వు ఏదైతే 2019లో కేసీఆర్ గారు నువ్వు గేమ్ ఆడావో అదే గేమ్ని స్టార్ట్ చేస్తారు వాళ్ళు కూడా. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి అధికారం ముఖ్యం కాదు, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షమైన ఒక ప్లేస్ ఇంపార్టెంట్ కాంగ్రెస్కి, కాబట్టి ఆ కీ రోల్ని పాటిస్తారు. అది నువ్వు ముందే గ్రహించావు కాబట్టి నువ్వు వాళ్ళందరికీ బీఫామ్స్ ఇవ్వకుండా టికెట్లు ఇవ్వకుండా నిరాకరిస్తున్నావు. ఖచ్చితంగా ఒకవేళ టికెట్లు ఇచ్చినా రేపట్లో కానీ పార్టీ మారే పరిస్థితి ఉంటుంది. తద్వారా వైకాపా బలహీనపడింది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సంకేతాలు వెళ్తాయని భయపడిపోయి ముందస్తు చర్యలుగా నువ్వు టికెట్లు ఇవ్వకుండా వాళ్ళని నిరాకరిస్తున్నావు. అట్లాగే ఈరోజు ఇంకా 4 నెలలు టైం ఉంది. నిజంగా నీకు చేతనైతే నువ్వు కేసీఆర్ గారి దగ్గర అలాగే మీ తల్లి ద్వారా షర్మిలాకి ఎన్నిసార్లు రాయబారం పంపించావు? ఎలక్షన్స్ టైమ్స్లో నువ్వు పోటీ చేయమని చెప్పి 175 సీట్లలో తెలంగాణలో ఉన్న అన్ని సీట్లలో నువ్వు కంటెస్టెంట్ చేయమని చెప్పేసి షర్మిలా గారికి రాయబారం పంపించింది మాట వాస్తవం కాదా? అయితే కాంగ్రెస్ పార్టీ గట్టిగా అడ్డుకుంది కాబట్టి నువ్వేదైతే చెప్పావో ఆ ప్రతిపాదనని చివరి దాకా వచ్చి కేసీఆర్ గారికి నామినేషన్ వేస్తామని కూడా ముందుకు వచ్చినటువంటి షర్మిలా గారు డ్రాప్ అవుట్ అయ్యే కారణం ఏంటంటే అవతల కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమెకి స్పష్టమైనటువంటి భరోసా లభించింది. ఆంధ్రప్రదేశ్కి ఎన్నికల టైం నాటికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎవరికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్లు రావో వాళ్ళందరూ కూడా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్టెంట్ చేస్తారు. ఆ కంటెస్టెంట్ ఎంతమంది చేస్తారో అదంతా కూడా నీ ఓట్ బ్యాంకింగ్ చెల్లుతుంది. కాబట్టి ఈరోజు నువ్వు భయపడిపోయి బయటకు వచ్చి మా కుటుంబంలో శిస్సులు పెడుతున్నారు. నువ్వు పెట్టినన్ని స్విచ్చులు అసలు దేశంలో ఏ దట్టి పొలిటీషియన్ చేయలేదు. నువ్వు రాజకీయం చేశానంటున్నావు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు, కుక్కలు దింపిన ఇస్తరు చేసావు. నువ్వు రాజకీయాలు కుటుంబ వ్యవస్థల గురించి మాట్లాడతావా? నీ సొంత తల్లి చెల్లిని 4 సంవత్సరాలు పక్క రాష్ట్రంలోకి వదిలేసావు. ఇంకొక చెల్లెలు రోడ్లు పట్టుకుని నా తండ్రిని చంపినోడు ఎవరినో న్యాయం చేయండి అని చెప్పేసి నీ చెల్లెలు తిరుగుతుంటే పట్టించుకోలేదు. నువ్వు ఈరోజు కుటుంబ వ్యవస్థల గురించి చంద్రబాబు నాయుడు గారు రాజకీయం గురించి మాట్లాడుతున్నావా? నీకేమన్నా వేలు విడిచిన మేనత్త కూతురని ఆ లక్ష్మీపార్వతి ఆ లపాకిల్ని రోజు నీ పార్టీలో కూర్చోబెట్టుకుని దానికి సీట్ ఇచ్చి దాని చేత 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి మైక్ పెట్టి మా ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు, మా ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు అని చెప్పేసి అది మైకులు ముందుకు వచ్చి వాగుతూ ఉన్నప్పుడు కనీసం చంద్రబాబు నాయుడు గారి మీద కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద రాజకీయ కక్ష తీర్చుకోవాలనే కదా నువ్వు పెట్టింది. ఆ కొడాలి నాయుడు నీ బామ్మర్దే ఆ గుట్కాగాడు వాడు ఎందుకు తీసుకొచ్చా? వాళ్ళు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి మైకులు ముందుకు వచ్చా ప్రెసిడెంట్ మెడల్ దాగి ఆడెంత ఈడెంత నలుపుతా గుద్దుతా ఎంత డర్తీ వల్గర్ లాంగ్వేజ్ వాడుతున్నాడు. సిగ్గనిపించట్లేదా మీకు? మీరు రాజకీయాలని పొల్యూట్ చేసి మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. నువ్వు నీ చెల్లికి న్యాయం చేసావా? 4.5 సంవత్సరాలలో ఎక్కడైనా న్యాయం చేసావా? నీకు దమ్ముంటే చర్చకురా, లేకపోతే బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పు నీ చెల్లెలకు న్యాయం జరిగిందేమో. నీ పాదయాత్ర నువ్వు జైల్లో ఉంటే నేను జగనన్నను వదిలిన బాణాన్ని అని చెప్పి రాష్ట్రమంతా తిరిగితే ఇవాళ అదే చెల్లెల మీద నీ వైకాపా పేటీఎం కుక్కలు చెలరేగుతుంటే కనీసం వాళ్ళని కట్టడి కూడా చేయలేకపోయావు. కట్టడి చేయకపోగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నావు. ఈరోజు ఎంత దారుణం! నీ రాజకీయ పదవి కోసం, నీ డబ్బు కోసం సొంత చెల్లెల మీద కూడా అనరాని మాటలు మాట్లాడుతుంది మీ వైకాపా పేటీఎం సోషల్ మీడియా కుక్కలు. కనీసం వాళ్ళని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నావు, ఎంత కుటుంబ వ్యవస్థలకు నువ్వు ఈరోజు విఘాతం కల్పిస్తున్నావు ఒక్కసారి ఆలోచించుకోవాలి. నువ్వు ఏదో బయటకు వచ్చేసి ఏడిస్తే నీ సీన్ అయిపోయింది. 2024లో జగన్ చాప్టర్ క్లోజ్. వైఎస్ఆర్సీపీ అనేటువంటి పార్టీని ఆంధ్రప్రదేశ్లో బంగాళాఖాతంలో 750 అడుగుల లోతులో కప్పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఏడ్చినా, కోడికత్తి డ్రామాలు వేసినా, మర్డర్ ప్లాన్ చేసినా సింపతి అయ్యే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా యువత, ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కూడా ఒక్కటే నిర్ణయం తీసుకున్నారు. అది ఏంది అంటే సైకోని రాష్ట్రం నుంచి తరిమేద్దాం, సైకిల్ని తెచ్చుకుందామని చెప్పి నిర్ణయం చేశారు. కాబట్టి నీ చెల్లెల్ని మేము ఎవరైనా ప్రోత్సహించాల్సిన అవసరం లేదయ్యా, కుటుంబ వ్యవస్థని కాపాడుకుంటే చాలు. అవి ఉండవు, సాయంత్రం అయితే ఉంటాయి. ఏ టైం వస్తుంది అది మిషన్ పని చేయడం